స్టూడెంట్స్ అందరికీ నేను బిఎల్వి ఆనంద్ బాబు, గవర్నమెంట్ హై స్కూల్ సీతానగరం స్కూల్ అసిస్టెంట్ పిఎస్ టీచర్గా వర్క్ చేస్తున్నాను. అందరికీ ఏ వెరీ గుడ్ ఈవినింగ్ టు వన్ అండ్ ఆల్. ఈరోజు మనం 8th క్లాస్కి సంబంధించిన ఫస్ట్ లెసన్ బలం ఫోర్స్ అనే ఒక టాపిక్ మీద ఈ వీడియో లెసన్, యూట్యూబ్ లెసన్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను వచ్చాను మీ ముందుకి. ఏదేమైనా దిస్ ఈజ్ ఏ గ్రేట్ ఛాన్స్ అండ్ ఏ గ్రేట్ ఆపర్చునిటీ అండ్ ఏ గ్రేట్ ఇంపార్టెంట్ పాయింట్ దట్ ఈ రోజు నుంచి మనం యూట్యూబ్ క్లాసెస్లో తప్పకుండా అన్వేషణ సైన్స్ సెంటర్ అనే బోస్ అన్వేషణ సైన్స్ సెంటర్ అనే ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో వాళ్ళ యొక్క సపోర్ట్తో కూడా ఈ కార్యక్రమాలు నిర్వర్తిస్తున్నాం. అన్వేషణ సైన్స్ సెంటర్ అనే ఈ యూట్యూబ్ కార్యక్రమంలో అందరూ దాన్ని సబ్స్క్రైబ్ చేసి యూట్యూబ్ ఛానల్ని, తర్వాత ఇలాంటి ఇక నిరంతరం అని ప్రతి లెసన్ 8th, 9th, 10th క్లాస్కి సంబంధించిన తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం 2 క్లాసులకు సంబంధించి ఎక్స్ప్లెనేషన్స్ పూర్తి స్థాయిలో తీసుకుని మీరందరూ కూడా బాగా మంచి సబ్జెక్ట్ నాలెడ్జ్తో ఇంప్రూవ్ అవుతారని ఆశిస్తూ, ఈ డైరెక్ట్ యూట్యూబ్ లైవ్ క్లాస్తో పాటు ఇవి ఆఫ్లైన్లో కూడా డైరెక్ట్గా డౌన్లోడబుల్గా కూడా యూట్యూబ్ ఉంటుందనే ఉద్దేశంతో స్టూడెంట్స్ అందరూ ఒకే సమయంలో అందరూ ఆన్లైన్ క్లాస్కి రాలేకపోతున్నారనే ఉద్దేశంతో యూట్యూబ్లోనే ఈ లైవ్ క్లాసెస్ స్టార్ట్ చేయడం జరిగింది. దీన్ని అందరూ సద్వినియోగం చేసుకుని ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా అనేక వీడియోలు వస్తాయి. అందువల్ల సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు అనేక మందికి షేర్ కూడా చేసి వేరే వాళ్ళకి కూడా ఈ ఇన్ఫర్మేషన్ అందించి మంచి స్టూడెంట్స్గా తయారవ్వండి. బోత్ ఫర్ ఫిజికల్ సైన్స్ సంబంధించి 8th, 9th, 10th క్లాసులకు పెట్టే ఈ ఏఎస్సి లైవ్ అనే యూట్యూబ్ ఛానల్ని ఎక్కువ మందికి షేర్ చేయండి అమ్మా. థ్యాంక్ యూ. ఇక మన కాన్సెప్ట్లోకి వస్తే దిస్ ఈజ్ అవర్ కాన్సెప్ట్ ఫోర్స్. వాట్ ఈజ్ ఎ ఫోర్స్? ఈ టాపిక్లో మనం డిస్కస్ చేసేవి ఏంటంటే వాట్ ఈజ్ ఎ ఫోర్స్, హౌ మెనీ టైప్స్ ఆఫ్ ఫోర్సెస్ ఆర్ దేర్, అంటే బలం అంటే ఏంటి, బలం ఎన్ని రకాలు, బలానికి సంబంధించిన ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్తో సహా ల్యాబ్ యాక్టివిటీస్ డిస్కస్ చేస్తాం. తర్వాత అప్లికేషన్స్ ఆఫ్ ఫోర్సెస్, అంటే బలం యొక్క అనువర్తనాలు, ఉపయోగాలు, ఏ సందర్భాలు ఎలాంటి వాటిని ఉపయోగిస్తాం, ఈ విషయాలన్నీ కూడా. అలాగే ఎన్ని రకాల బలాలు ఉన్నాయి, మనం ఎన్ని రకాల బలాలని బయట వినియోగిస్తున్నాం, ఈ విషయాలన్నీ డిస్కస్ చేస్తాం. దాంతోపాటు వాట్ ఈజ్ రిజల్టెంట్ ఫోర్స్, తర్వాత ఫలిత బలం అంటే ఏంటి, ఎఫెక్టివ్ ఫోర్స్ అంటే ఏంటి, వాటికి సంబంధించిన విషయాలని డిస్కస్ చేస్తాం. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్గా ఎఫ్బిడి, ఫ్రీ బాడీ డయాగ్రామ్, దట్ మీన్స్ స్వేచ్ఛా వస్తుపటం అంటే ఏంటి, దాని మీద ఫలిత బలం ఎలా పనిచేస్తుందో చెప్పుకుంటాం. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్గా బలం, దాని ప్రభావాలు, దట్ ఎఫెక్ట్స్ ఆఫ్ ఫోర్స్ అనే దాని మీద డిస్కస్ చేద్దాం. ఇవన్నీ ఒక్క లెసన్లో అవ్వవు కాబట్టి సిరీస్ ఆఫ్ లెసన్స్లో ఇవన్నీ డిస్కస్ చేస్తాం. ఈ విషయం గుర్తుంచుకోండి. అందువల్ల పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3, పార్ట్ 4గా ఈ విధంగా విడదీసుకుంటూ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నో డౌన్ అందరూ వాట్ ఈజ్ మెంట్ బై ఫోర్స్, బలం అంటే ఏమిటి, దానికి సంబంధించిన ఎక్స్ప్లెనేషను. మామూలుగా బలం అంటే ఒక వస్తువుని లాగడం వల్ల కానీ, తోయడానికి కానీ ఉపయోగించేదాన్ని ఏమంటారు, ఫోర్స్ అంటారు. ద పుష్ ఆర్ పుల్ ఆన్ ఎనీ బాడీ ఈజ్ కాల్డ్ ఫోర్స్. తెలుగులో బలం అంటే ఏంటమ్మా, లాగడాన్ని కానీ తోయడాన్ని కానీ బలం, మనం ఆ వర్క్ చేయడానికి ఉపయోగించేదాన్ని బలం అంటారు. దట్ మీన్స్ ఫోర్స్ మీన్స్ టు పుష్ ఆర్ పుల్ ద బాడీ టు డూ ద వర్క్. ఇట్ ఈస్ ద పుషింగ్ ఆర్ పుల్లింగ్ ఆఫ్ ద బాడీ టు డూ సమ్ వర్క్. ఆ విధంగా చూడండి, లాగడానికి చేసే వర్క్ అది శ్రమ అంటే వర్క్ అనమాట. నెట్టడానికి చేసే శ్రమ, the work done by a body, by individually or by externally, to pull the body towards itself or to push the body towards itself. Then
కమింగ్ టు ఎగ్జాంపుల్స్, మనం అనేక వస్తువుల్ని అనేక పనులు చేస్తుంటాం. ప్రతి పనికి ఖచ్చితంగా బలం ఉపయోగిస్తుంటాం. ఉదాహరణకి ఒక వస్తువుని పైకి లేపడం, దట్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద పుల్లింగ్, పైకి లేపడం. అలాగే ఒక వస్తువుని లాగాం, దట్ ఈజ్ ఆల్సో వన్ సార్ట్ ఆఫ్ పుల్లింగ్. ఒక వస్తువుని తోసాం, స్విచ్ ఆన్ చేసాం, దట్ ఈజ్ పుషింగ్ ద బాడీ. నెక్స్ట్ ఒక వస్తువుని మనతో పాటు లాక్కుంటూ వెళ్ళాం, బ్యాగ్ని మోసుకుంటూ వెళ్ళాం, దట్ ఈజ్ ఆల్సో పుల్లింగ్. ఇన్ దట్ వే ఎవ్రీ వర్క్ షుడ్ బి కమింగ్ అండర్ పుషింగ్ ఆర్ పుల్లింగ్. అంటే ప్రతి పని తోయడం లేదా లాగడం మీద ఆధారపడి ఉంటుందన్నమాట. మనం వివరించుకుంటా పోతే ఈ విషయాన్ని మీరు దృష్టిలో ఉంచుకుని టు డూ సమ్ వర్క్ వీఆర్ పుషింగ్ ఆర్ పుల్లింగ్ ఆన్ ఎనీ బాడీ. అంటే ఒక వస్తువుపై తోయడానికి కానీ లాగడానికి కానీ ఉపయోగించేటప్పుడు కొంత పని చేయడానికి తోయడం కానీ లాగడం కానీ చేస్తాం. దాన్ని ఏమంటామమ్మా? బలం అని పిలుస్తాం. ఓకే, ఇక టైప్స్ ఆఫ్ ఫోర్సెస్, బలాలు ఎన్ని రకాలు వాటి గురించి చూద్దాం. దేర్ ఆర్ 2 టైప్స్ ఆఫ్ ఫోర్సెస్. 2 రకాల బలాలు ఉన్నాయమ్మా. ఒక బలం పేరు కాంటాక్ట్ ఫోర్స్, రెండో బలం పేరు ఫీల్డ్ ఫోర్స్ ఆర్ ఫోర్స్ ఎట్ ఏ డిస్టెన్స్. ఫీల్డ్ ఫోర్స్ తెలుగులో బలాలు 2 రకాలు. అవి ఒకటి స్పర్శ బలం, రెండోది క్షేత్ర బలం. ఈ 2 పాయింట్లు డిస్కస్ చేసుకునేటప్పటికి మనకు ఒక క్లారిటీ వస్తుంది. ఈ విషయం గుర్తుంచుకోండి. స్పర్శ బలం, కాంటాక్ట్ ఫోర్స్, ద ఫోర్సెస్ బై విచ్ ద బాడీ ఈజ్ ఇన్ కాంటాక్ట్ విత్ ఈచ్ అదర్. వస్తువును ఉపయోగించి వస్తువు మీద డైరెక్ట్గా బలాన్ని అప్లై చేస్తే అలాంటి ఫోర్స్ని ఏమంటారు? స్పర్శ బలం అంటారు. దట్ మీన్స్ ద బాడీ ఈజ్ ఇన్ కాంటాక్ట్ విత్ ద ఫోర్స్. వస్తువుపై బలం ప్రయోగించేటప్పుడు ఆ వస్తువు డైరెక్ట్గా మన చేతితో తాకుతూ మన కాళ్ళతోనూ చేతులతో మన బాడీతో స్పర్శ జ్ఞానంలో కలిగి ఉంటాం. దట్ మీన్స్ ద బాడీ ఈజ్ ఇన్ కాంటాక్ట్ విత్ ఈచ్ అదర్, కాంటాక్ట్ విత్ అస్. వస్తువు ఖచ్చితంగా మన చేతికి మన బాడీకి టచ్ అవుతూ ఉంటుందన్నమాట. దట్ టైప్ ఆఫ్ ఫోర్సెస్ ఆర్ సర్టెన్లీ కమింగ్ అండర్ దిస్ కాంటాక్ట్ ఫోర్స్. ఆ విధంగా అలాంటి బలాలు మనకి ఈ స్పర్శ బలం అనే ఈ బలాల రకంలోకి వస్తాయన్నమాట. ఇక్కడ ఎగ్జాంపుల్స్గా మనం ఏం చెప్పుకోవచ్చు? కండర బలం, మస్కులర్ ఫోర్స్. అవర్ మజిల్స్ ఆర్ సర్టెన్లీ యూజింగ్ ఆర్ సర్టెన్లీ డెవలప్డ్ సమ్ సార్ట్ ఆఫ్ ఫోర్స్. With the muscular force we are certainly lifting the body or that means pulling the body, pushing the body, or whatever it may be, or we are bearing the body on just like a luggage. In that way కండర బలం అంటే మన శరీరంలో ఉండే కండరాలని శక్తిగా మార్చి ఆ శక్తితో వస్తువుల్ని మనం ఎత్తడం కానీ లాగడం కానీ తోయడం కానీ చేస్తాం. వీటిని ఏమంటారు? దించడం కానీ చేస్తాం. దీన్నే కండర బలం అంటారు. ఇక్కడ వస్తువు డైరెక్ట్గా మన శరీరానికి తాకుతూ ఉంటుంది. మన చేతులతోనూ మన కాళ్ళతోనూ చేస్తూ ఉంటాం. మనం చూస్తున్న చాలా రకాల పనులన్నీ కూడా ఈ కండర బలంతోనే చేస్తాం. డైరెక్ట్గా ద బాడీ ఈజ్ ఇన్ కాంటాక్ట్ విత్ అస్ and the body touches our body. In that way it is called the energy that is coming from the muscles of our body is certainly useful for this muscular force అనేది ఒక చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. ఇది డైరెక్ట్గా కనిపించదు అక్కడ, బట్ దీని యొక్క ఎఫెక్ట్లు మనకు కనిపిస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఏదైనా ఒక బెలూన్ తీసుకుని దాన్ని గట్టిగా పిసికేసామనుకోండి, ఫోర్స్ ఎక్కడ అంటే పిసుకుతున్నప్పుడు ఉండేదే ఫోర్సు. లేకపోతే ఏదైనా ఒక బాడీని మనం గుద్దామనుకోండి, మన మజిల్స్ని ఉపయోగించి శక్తితో కండరాలను ఉపయోగించి గుద్దామనుకోండి, సొట్టబడిపోయింది అనుకోండి, దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఫోర్స్. అంటే డైరెక్ట్గా ఎక్కడ కనిపించదు, బట్ దాని ఇండైరెక్ట్ ఎఫెక్ట్లు మాత్రం మనకు కనిపిస్తాయి. సొట్టబడిందంటే బిందుని గుద్దాం, లేదా బిందుని దేనికైనా వేసి కొట్టాం, అక్కడ సొట్టబడింది, దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ ఫోర్స్. లేదా ఏదైనా ప్రత్యేకంగా ఒక ఆకర్షణీయమైన బొమ్మను తయారు చేసాం,
దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ ఫోర్స్. అలాగే చపాతీ పిండి తయారు చేసి చపాతీ రుద్దాం, దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ ఫోర్స్. ఫోర్స్ అనేది అంటే బలం అనేది బయట కనిపించదు, కానీ దాని యొక్క ప్రభావాలు కనిపిస్తుంటాయి. అందువల్లనే మనం దాన్ని అర్థం చేసుకోవడం కష్టం అవుద్ది. ఏదేమైనా మజిల్స్ ద్వారా పనిచేసే ఫోర్సు మస్కులర్ ఫోర్స్. ద ఫోర్స్ దట్ ఈజ్ ఇన్వాల్వ్డ్ బై ద మజిల్స్ ఇన్వాల్వ్డ్ బై అవర్ మజిల్స్ ఈజ్ కాల్డ్ మస్కులర్ ఫోర్స్. కండర బలం అంటే మన శరీరంలో ఉన్న కండరాలు కదలిక ద్వారా శక్తి ఉత్పత్తి అయ్యి దాని ద్వారా పని జరిగితే ఆ రకమైన బలాన్ని కండర బలం అంటారు. రెండోది సెకండ్ అభిలంబ బలం. ఇక్కడ ఘర్షణ బలం ఇచ్చాడు, కానీ ఘర్షణ బలం కన్నా అభిలంబ బలం ముందు చెప్పుకుని తర్వాత నెక్స్ట్ దానికి వెళ్తాం. అభిలంబ బలం దిస్ ఈజ్ ఇన్ ఇంగ్లీష్ ఇట్ ఈజ్ కాల్డ్ నార్మల్ ఫోర్స్. నార్మల్ ఫోర్స్ అంటే ఇప్పుడు నువ్వు కూర్చుని ఈ క్లాస్ చూస్తున్నావు, నువ్వు ఇలా చేత్తో మొబైల్ పట్టుకుని చూస్తున్నావు. నువ్వు ఇప్పుడు మొబైల్ యొక్క బరువు నిన్నేం చేస్తుంది, కిందకి లాగేస్తుంది. అప్పుడు చేయి మార్చుకుంటున్నావు. నువ్వు చాలా ఇంపార్టెంట్గా గమనించుకోవాల్సింది. అలాగే నువ్వు కుర్చీలో కూర్చున్నావు, కుర్చీ మీద నీ ఒత్తిడి కలిగజేస్తున్నావు. ఆ కుర్చీ యొక్క మొత్తం బలం అంతా కూడా కుర్చీలు 4 వైపులా ఉన్న ఆ 4 లెగ్స్ 4 కాళ్ళు మీద పడి అక్కడి నుంచి అది భూమి మీద ఒత్తిడి కలిగజేస్తుంది. ఈ విధంగా ఏ వస్తువు అయినా సరే భూమి ఆకర్షణ బలం వలన కిందకి లాగబడితే దట్ ఈజ్ కాల్డ్ కిందకి లాగబడుతుంటుంది. దానికి వ్యతిరేక దిశలో అక్కడ ఉండే ఫోర్సు అంటే భూమి ఆకర్షణ ఏమో వస్తువుని కిందకి లాగుతుంటుంది. దానికి వ్యతిరేకంగా ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ టేబుల్ మీద పుస్తకం పెట్టాడు, ఆ పుస్తకం కిందకి దాని యొక్క బరువు వల్ల కిందకి గురుత్వాకర్షణ వల్ల కిందకి ఫోర్స్ లాగబడుతుంటుంది. డ్యూ టు గ్రావిటేషనల్ ఫోర్స్ కిందకి లాగబడుతుంటుంది. ఇట్ ఈజ్ పుల్లింగ్ డౌన్వర్డ్స్. కానీ ఇక్కడ ఈ టేబుల్ ఉంది కదా, ఈ టేబుల్ కొంత రివర్స్లో ఆ వస్తువు మీద కొంత బలాన్ని అంటే పుస్తకం మీద కొంత బలాన్ని క్రియేట్ చేస్తుంది. దట్ ఫోర్స్ ఈజ్ కాల్డ్ నార్మల్ ఫోర్స్, అభిలంబ బలం. ఇక్కడ మీరు గమనించండి, ద ఫోర్స్ దట్ ఈజ్ ఎగనిస్ట్ టు ద గ్రావిటేషనల్ ఫోర్స్ ఈజ్ కాల్డ్ నార్మల్ ఫోర్స్. ఒక వస్తువు యొక్క బరువు వలన గురుత్వాకర్షణ బలంకి వ్యతిరేకంగా రివర్స్లో గురుత్వాకర్షణ బలం అంటే కిందకి లాగే బలం, దానికి వ్యతిరేక దిశలో ఆ వస్తువే ఇంకో వస్తువు మీద కలుగజేసే అంటే ఫర్ ఎగ్జాంపుల్ టేబుల్ పుస్తకం మీద కలుగజేసే బలాన్ని ఏమంటారా, అభిలంబ బలం. పుస్తకం టేబుల్ మీద కలుగజేసే బలం ఏంటి, గురుత్వాకర్షణ బలం, కిందకి నొక్కుతుంటుంది. దానికి వ్యతిరేక దిశలో పుస్తకం మీద టేబుల్ పైకి తోసే బలాన్ని ఏమంటారు, అభిలంబ బలం అని అంటారు. ఇన్ ద సేమ్ వే when we are certainly walking on the floor, any sort of floor or any road, we are certainly applying or giving some sort of pressure on the road or on the earth by our gravity, by our gravitational force. మనం నడుస్తున్నప్పుడు కూర్చున్నప్పుడు ఏం చేస్తాం, కొంత బలాన్ని భూమి మీద కలుగజేస్తున్నాం, భూమి మీద ఒత్తిడిని కలుగజేస్తూ గురుత్వాకర్షణ బలం వల్ల కిందకి తోస్తున్నాం. బట్ ఇన్ టర్న్ the earth give some sort of reverse force. Earth will apply some reverse force due to which we are certainly moving forward. That force is called normal force. ఇక్కడ మనం నడుస్తున్నప్పుడు ప్రతి అడుగు తీసి అడుగేస్తున్నప్పుడు మనం భూమి మీద కొంత బలాన్ని కలిగజేస్తే రివర్స్లో భూమి కూడా అంతే బలాన్ని రివర్స్లో పైకి తోస్తూ మనిషిని పైకి లేపడానికి ట్రై చేస్తుంది. ఆ రివర్స్ డైరెక్షన్లో జరిగే బలాన్ని ఏమంటారు, అభిలంబ బలం అంటారు. ఇది ప్రతి వస్తువు మీద పనిచేస్తుంటుంది. గుర్తుంచుకోండి, ఒక టేబుల్ ఉందండి, ఆ టేబుల్కి 4 కాళ్ళు ఉన్నాయి. 4 కాళ్ళతో ఆ టేబుల్ భూమి మీద కొంత గురుత్వాకర్షణ బలంతో కొంత ఫోర్స్ అప్లై చేస్తుంటుంది. రివర్స్లో దానికి వ్యతిరేక దిశలో భూమి కూడా రివర్స్లో ఆ 4 కాళ్ళ మీద ఆ టేబుల్ యొక్క 4 కాళ్ళ మీద రివర్స్ ఫోర్స్ పనిచేస్తుంది. దాంతో మనకి గురుత్వాకర్షణ, అది అభిలంబ బలం అంటాం దాన్ని. గుర్తుంచుకోండి. నెక్స్ట్ మూడవది ఘర్షణ బలం. ఘర్షణ బలం అంటే ఇది కదులుతున్న వస్తువులు. ఇందాక నేను చెప్పేది కదలకుండా ఉన్న వస్తువుల గురించి చెప్పేది నార్మల్ ఫోర్స్. కదులుతున్న వస్తువులకి కొంత ఫోర్స్ అప్లై చేస్తూ అక్కడ ఏమవుతుంది, వస్తువుని కదిలేటట్లా చేస్తుంది. కానీ ఆ ఫోర్స్కి వ్యతిరేక దిశలో ఆ వస్తువు కదలకుండా ఆపేసేటట్లా చేసే ఫోర్స్ని ఏమంటారు, ఫ్రిక్షనల్ ఫోర్స్ అని పిలుస్తారు. తెలుగులో ఘర్షణ బలం అని పిలుస్తారు. ద ఫోర్స్ దట్ అపోజెస్ ద
movement of any body while the body is moving on a particular surface. దట్ ఫోర్స్ ఈజ్ కాల్డ్ ఫ్రిక్షనల్ ఫోర్స్. ఒక వస్తువు యొక్క కదలికను ఆపు చేసే బలాన్ని ఆ వస్తువు మీద ఉండే ఘర్షణ బలం అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ కార్ డ్రైవ్ చేస్తున్నాం, మామూలుగా ఏదో ఇప్పుడు మీరు చిన్నపిల్లలుగా టైర్లు ఆడుకుంటుంటారు, లేదా బాల్ ఇలా దొర్లిస్తారు. దొర్లించిన ఇలా కొంత బలం ఉపయోగించి ఇలా దొర్లించిన బాల్ కొంత దూరం వెళ్ళాక ఆగిపోద్ది. ఎందుకు ఆగిపోద్ది? అక్కడ ఆ బాల్కి ఆ తలానికి మధ్యలో కొన్ని ఇసుక రేణువులు లాంటివో లేదో ఉంటాయి. అవి ఏం చేస్తాయి? ఆఫ్ చేస్తాయి. ఎందుకంటే ఆ బాల్ కదలికని ముందుకు వెళ్లకుండా ఆఫ్ చేసేసే బలం ఏదైతే అది ఆ తలం దగ్గరే ఉంటుంది. ఆ తలం మీద ఉన్న ఆ ఫోర్స్ ఏం చేస్తుంది? ఇట్ అపోజ్ చేస్తుంది. వెన్ వీఆర్ సర్టెన్లీ థ్రోయింగ్ ఎనీ బాల్ ఆర్ థ్రోయింగ్ ఆన్ ద గ్రౌండ్ ఎనీ బాల్ ఆర్ ఎనీ టైర్, any moving part, ultimately to a certain extent after some distance it will stop, because the force that is existed within the body or ball is moving the body towards certain extent, but some force is created which opposes the body to move against itself. That's why that type of force is called frictional force. And నాలుగోది తన్యతా బలం, టెన్షన్ ఫోర్స్. దీన్నే టెన్షన్ అని పిలుస్తారు, టెన్షనల్ ఫోర్స్ అంటారు. ఏదైనా ఒక వస్తువు పైనుంచి కిందకి వేలాడుతుంది అనుకోండి, ఏదైనా తాడుతో కానీ లేకపోతే ఏదైనా, ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యాన్ ఉందనుకోండి, ఫ్యాన్ వేలాడుతుంది. ఆ వేలాడుతున్నప్పుడు రాడ్ గట్టిగా పట్టి ఉంటే ప్రాబ్లం లేదు. దట్ ఫోర్స్ దట్ ఈజ్ ఎగ్జిస్టెడ్ బిట్వీన్ ద స్ట్రింగ్ ఆర్ ద రాడ్ ఈజ్ కాల్డ్ tension force, which certainly lifts up the body towards itself, towards upward direction. ఒక వస్తువు వేలాడుతున్నప్పుడు, దేనికైనా కట్టబడి వేలాడుతున్నప్పుడు దానిలో ఆ తాడులో లేదా ఆ రాడ్లో పైకి లాగే బలాన్ని ఏమంటారు? తన్యతా బలము అంటారు. ద అప్లిఫ్టింగ్ ఫోర్స్ that is when a body is freely hanging to any surface, then the uplifting force that is generated within the thread or string or rod is called tensional force. This is one type of force. And last one, there are some other forces, field forces. దీన్నే క్షేత్ర బలాలు అంటారు, ఇంకొక రకం. ఇవి దీస్ ఆర్ ఆల్సో కాల్డ్ ఫోర్స్ అట్ ఏ డిస్టెన్స్. వీటిని దూరం నుంచి పనిచేసే బలాలు కూడా అని పిలుస్తారు, క్షేత్ర బలాలు. ఇవి వస్తువు కాంటాక్ట్లో లేకపోయినా దాని మీద ఫోర్స్ అప్లై చేస్తుంటాయి. దీస్ ఫోర్సెస్ ఆర్ దట్ టైప్ ఆఫ్ ఫోర్స్ విచ్ ఆర్ నాట్ కాంటాక్ట్ విత్ ఈచ్ అదర్. they are certainly these forces are applying force on any body, but these are certainly applying force from a distance. కొంత దూరం నుంచి అప్లై చేస్తాయి తప్ప ఇవి డైరెక్ట్గా వస్తువుతో టచ్ అవ్వకుండా, వస్తువుతో టచ్ లేకుండా పనిచేస్తుంటాయి. ఫస్ట్ ఎగ్జాంపుల్ అయస్కాంత బలం, మ్యాగ్నెటిక్ ఫోర్స్. మ్యాగ్నెట్ చూడండి, ఒక అయస్కాంతం తీసుకోండి, ఇనుప ముక్క తీసుకోండి. ఇనుప ముక్క తీసుకున్నప్పుడు వెంటనే when we are certainly going nearest to the this magnet, when we are certainly placing nearest to the iron nail, then it ultimately easily attracts the nail, because ఒక ఇనప ముక్క దగ్గరికి లేదా ఇనప పిన్ను దగ్గరికి అయస్కాంతాన్ని తీసుకెళ్తుంటే దగ్గరికి తీసుకెళ్లే కొద్ది వెంటనే లాగుతుంది. బికాజ్ దిస్ టైప్ ఆఫ్ ఫోర్స్ ఈజ్ సర్టెన్లీ ఇన్ఫ్లుయెన్సింగ్ సమ్ ఫోర్స్ టువర్డ్స్ దట్ పర్టికులర్ మూమెంట్. ఇక్కడ అయస్కాంతం అనేది ఒక రకమైన ఆకర్షణ శక్తి కలిగి ఉంది. దేనికి? ఐరన్, కోబాల్ట్, నికెల్ లాంటి వస్తువులకు మాత్రమే ఆకర్షణ శక్తి ఉంటుంది, అన్నిటికీ ఉండదు. ఈ పాయింట్ గుర్తుంచుకోండి. దట్స్ వై దీస్ మ్యాగ్నెట్స్ అట్రాక్ట్ ఓన్లీ ఐరన్, కోబాల్ట్, నికెల్ టైప్ ఆఫ్ మెటల్స్ ఓన్లీ, బికాస్ దే ఆర్ ఫెర్రో ఎల్లాయ్ మెటీరియల్స్. అందువల్లనే వాటిని ఫెర్రో అయస్కాంత పదార్థాలని పిలుస్తారు. When these forces are, because they are certainly having certain amount of field around itself due to magnetism, because that magnets have certain amount of magnetic field around itself. When any body, iron, cobalt, nickel type of materials come to the magnetic field, then they will attract easily. అయస్కాంతం చుట్టూ అయస్కాంత క్షేత్రం ఉంటుంది, అయస్కాంత బలరేఖలు ఉంటాయి. ఆ అయస్కాంత క్షేత్రంలోనికి ఐరన్, కోబాల్ట్, నికెల్తో తయారు చేయబడిన ఏదైనా పదార్థం లోపలికి రాగానే ఆ అయస్కాంత క్షేత్రం లోపలికి వెంటనే అట్రాక్ట్ చేస్తాయి.
ఆ విషయాన్ని గుర్తుంచుకోండి. ఇక్కడ కనిపిస్తున్నాయి కదా అయస్కాంత బల రేఖలు, మ్యాగ్నెటిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్. అది ఎంతవరకు ఉంటుందో అంతవరకునే. అలాగే ఒక మ్యాగ్నెట్ ఇంకో మ్యాగ్నెట్తో లైక్ పోల్స్ రిపెల్, అన్లైక్ పోల్స్ అట్రాక్ట్. అంటే ఎన్నో ఎదురెదురుగా వచ్చినాయి అనుకో, నార్త్ పోల్ ఎదురెదురుగా వస్తే వికర్షించుకుంటాయి, దే ఆర్ రిపెల్. ఓకే. అలాగే అన్లైక్ పోల్స్ అట్రాక్ట్. అంటే నార్త్ పోల్ సౌత్ పోల్ ఎదురెదురుగా వచ్చినాయి అనుకో, అంటే ఉత్తర ధ్రువం దక్షిణ ధ్రువం ఎదురెదురుగా వచ్చినాయి అనుకోండి, అవి రెండు అట్రాక్ట్ అవుతాయి. అందువల్ల ఏమన్నాను, లైక్ పోల్స్ రిపెల్, అన్లైక్ పోల్స్ అట్రాక్ట్. ఎన్ఎన్ ఎదురుగా వచ్చినా, ఎస్ఎస్ ఎదురెదురుగా వచ్చినా వికర్షించుకుంటాయి. ఎన్ఎస్ ఎదురుగా వచ్చినా, ఎస్ఎన్ ఎదురుగుంటా వచ్చినా ఆకర్షించుకుంటాయి. ఇది అయస్కాంత బలం యొక్క ప్రత్యేకత. నెక్స్ట్, స్థావర విద్యుత్ బలం. దిస్ ఈజ్ కాల్డ్ ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్. ఇట్ ఈజ్ ఆల్సో ఏ ఫోర్స్ at which the body certainly attracts some external force which is applied from a distance. For example, ఇక్కడ చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే, ఒక పిడుగు పడుతుంది అనుకోండి. పిడిగే బాగా ఎత్తైన వస్తువుని లేదా తడిసిపోయి ముద్దైపోయిన పొడవైన వస్తువుని ఎత్తుక్కుంటుంది అనమాట. తడిగా ఉండాలి. అలాంటప్పుడు అది గోపురాలు, పెద్ద పెద్ద టవర్లు లేదా తాడి చెట్లు లాంటివి వచ్చినప్పుడు వెంటనే ఆ పిడుగు దాని వైపుకి తన యొక్క మొత్తం ఎలక్ట్రిక్ ఫోర్స్ని తీసుకెళ్ళి దాని మీద పాస్ ఆన్ చేస్తుంది. దాంతో ఏమవుద్ది, ఆ తాడి చెట్టు మొత్తం ఒకేసారి దాని మీద పిడుగు పడినట్టు అయ్యి మొత్తం కరెంట్ అంతా కూడా, మెరుపులోంచి వచ్చిన కరెంట్ మొత్తం దాని వైపుకి అట్రాక్ట్ అయ్యి మొత్తం మాడిపోద్ది. అలాగే ఇదే పని గుడి గోపురాల్లోనూ, అలాగే చర్చిల పైన సిలువలు పెడతారు. అవన్నీ మెటల్స్ ఎందుకు పెడతారంటే, గుడి గోపురాల పైన గోపురం పైన చిన్న బిందులు లాంటివి పెడతారు చూడండి, ఎత్తని. ఎందుకంటే టు అట్రాక్ట్ ద, అంటే మిగతా వాటి చుట్టుపక్కల ఉన్న వాటిలన్నిటికీ డ్యామేజ్ లేకుండా ఆ మొత్తం ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్ అంతటినీ కూడా, అంటే విద్యుదయస్కాంత బలాన్ని మొత్తం అది లాగేసుకుని భూమిలోకి పంపించేస్తుంది. అప్పుడు మిగతా ప్రాంతం మీద ఎక్కడా కూడా పిడుగు పడకుండా ఆపడం కోసం ఉపయోగిస్తారు. ఇదే పెద్ద పెద్ద అందువల్లనే వర్షం వచ్చేటప్పుడు, పిడుగులు పడే సమయం వచ్చినప్పుడు పెద్ద పెద్ద చెట్ల దగ్గర కానీ, లేకపోతే ఇలాంటి టవర్ల దగ్గర కానీ ఉండకూడదు. గుడైనా ప్రాబ్లం లేదు కానీ, ఎందుకంటే గుడిలోకి అది మొత్తం పెద్ద కైవారం కాబట్టి అది లాగేసి ఎక్కడికి వెళ్ళిపోద్ది, డైరెక్ట్గా భూమిలోకి వెళ్ళిపోద్ది, ప్రాబ్లం లేదు. కానీ మనం చెట్ల దగ్గర నిలబడకూడదు, తర్వాత వీటి దగ్గర నిలబడకూడదు. ఈ విషయం గుర్తుంచుకోండి. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్గా గురుత్వాకర్షణ బలం. ఇది కూడా దూరం నుంచి అప్లై చేసే బలమే. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, భూమి సూర్యుడి చుట్టూ తిరుగుతుంది, చంద్రుడు భూమి చుట్టూ తిరుగుతున్నాడు. ఇంత పెద్ద బాడీస్, చాలా పెద్దవి, భూమి, చంద్రుడు, సూర్యుడు, ఇవన్నీ కూడా. ఒక బాడీ ఇంకో బాడీని తన వైపు చుట్టూ తిరగడానికి, తన చుట్టూ తను తిప్పుకోవడానికి కావాల్సిన శక్తిని ఏమంటారు, గురుత్వాకర్షణ బలం అంటారు. బాడీ విచ్ ఈజ్ రివాల్వింగ్ అరౌండ్ ఇక్కడ రివాల్వింగ్ అంటే తన చుట్టూ తాను తిరుగుతూ ఒక సెంటర్ చుట్టూ తిరగడం అనమాట. దిస్ ఈజ్ కాల్డ్ రివాల్వింగ్. తెలుగులో పరిభ్రమణము అంటాము. పరిభ్రమణం అంటే తన చుట్టూ తాను తిరగాలి, ఒక సెంటర్ చుట్టూ తిరగాలి. A body which is revolving around a center, that will ultimately create some sort of force which is attracted by that central force, which is attracted by the center of the body. That type of force is called gravitational force. A gravitational force is that force from which the body is revolving on its own axis and revolving around the center of the axis, just like the earth is revolving around itself, and which is in turn revolving around the sun. This type of motion, this type of force is called gravitational force. In the same way, all the planets are revolving around the sun type of stars. In the same way, all the moons or natural satellites are revolving around the different planets at different angles and different distances in an arbitrary manner. This is called gravitational force. గురుత్వాకర్షణ బలం అంటే ఒక కేంద్రాన్ని ఆధారంగా చేసుకుని తన చుట్టూ తాను తిరుగుతూ కేంద్రం చుట్టూ తిరిగే ఆ రకమైన బలాన్ని ఏమంటారు, గురుత్వాకర్షణ బలం. భూమి చుట్టూ చంద్రుడు తిరుగుతుంటాడు, తన చుట్టూ తాను తిరుగుతాడు, భూమి చుట్టూ తిరుగుతాడు. అలాగే అలాంటి ఉపగ్రహాల రూపంలో, సహజమైన ఉపగ్రహం చంద్రుడు కాబట్టి. అలాగే భూమి లాంటి గ్రహాలు సూర్యుడు లాంటి నక్షత్రం చుట్టూ తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడి చుట్టూ తిరుగుతూ ఇలా తిరుగుతున్నప్పుడు అక్కడ తయారయ్యే బలం ఏంటమ్మా, గురుత్వాకర్షణ బలం.
అది లోపలికి లాగుతూ ఉంటుంది, అలాగే బయటికి తోయబడుతూ ఉంటుంది. రెండు కూడా బ్యాలెన్స్డ్ ఫోర్స్గా పనిచేస్తాయి. సెంటర్కి లాగుతున్నా సరే అదే సమయంలో తన చుట్టూ తాను తిరగడం వల్ల అది ఆర్బిట్లోనే తిరగడానికి ఇష్టపడుతుంది తప్ప లోపలికి లాగబడదు, బయటికి తోసేయబడదు. ఇలాంటి ప్రత్యేకమైన ఫలం. ఇట్ ఈజ్ ఆల్సో ఏ అప్లైడ్ ఫోర్స్, ఇట్ ఈజ్ ఆల్సో ఎన్ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ద ఫోర్స్ విచ్ ఈజ్ అప్లైడ్ ఆన్ ద డిస్టెంట్ ప్లేస్. That's why all these three forces are field forces, are forces at a distance. First one is magnetic force, second one is electrostatic force, and third one is gravitational force. ఇలాంటి ఈ బలాలు మూడు కూడా క్షేత్ర బలాలు అంటాం. ఈ క్షేత్ర బలాలు మూడు కూడా దూరం నుంచే పనిచేస్తుంటాయి. ఒకటి అయస్కాంత బలం, రెండు స్థావర విద్యుత్ బలం, మూడోది గురుత్వాకర్షణ బలం. థ్యాంక్ యూ.